సచ్చినా ఇంకోసారి రేవంత్ రెడ్డికి ఓటు వేయము. కోటీశ్వర్లను చేసుడు కాదు, మమ్మల్ని బొందల పెట్టేటట్టు ఉన్నాడు. రేవంత్ రెడ్డికి ఒకటే మాట చెప్తాం, ఉంటే ఉండు లేకుంటే దిగిపో అన్నారు. ఎట్లా ఉందమ్మా రేవంత్ రెడ్డి పరిపాలన? ఎట్లుందమ్మా? రేవంత్ రెడ్డి సక్కనోడు. ఎందుకు? సుక్కల చంద్రుడే. అంతేనా? బాగుందా? బాగుంది. ఎంత బాగుంది చెప్పు. మస్తు బాగుంది. ఆడున్న మా ఆయన ఆటడక్క వచ్చి చచ్చిపోతే ఆడు పింఛన్ ఇస్తలేడు, 2 మాటలు పెట్టచ్చు. నువ్వు పింఛన్ కాపలేదు, పింఛన్ ఇస్తలేదా? ఒక్కసారి కూడా రాలే, 4 సార్లు పెట్టినా. ఆ పింఛన్ కాకపోయినా 18 ఏళ్ళ నిండా మహిళలకి 2500 ఇస్తా అన్నాడుగా. మరి ఏడి 2500 లేవు అని ముఖం లేదు. ఇప్పుడు మిమ్మల్ని కోటీశ్వరాలను ఏదాన్ని చూస్తాడట. మమ్మల ఎక్కడికైనా పోయి అప్పు అడిగితే నన్ను దొంగను చూసినట్టు చూస్తారంటాడు. అదే కోటీశ్వరి చేస్తాడు, ఆడే ఏమన్నా బొందలే నూకెత్తాడు. అంతేనా? మరి ఆ పరిస్థితులు ఉన్నాయా? అవు మరి మళ్ళా ఆయన ఏమంటుండే తెలుసా, నాకు మహిళలు ఓట్లు వేస్తే గెలుతా, మొగళ్ళ ఓట్లు నాకు లేకుండా ఒకటే అంటాను. ఆడ ఇంకా గెలుతాడు. మీరు వేస్తారా ఓట్లు? మేమా దానికి చచ్చినా వేయం మేము. ఎందుకట్లా వేయం మేము? తులం బంగారం అవుతుందా? ఎవరికి ఇచ్చిండాడు? ఎవరికి ఇచ్చిండు? నాకంటే పిల్లల పెళ్లిళ్ళు అయినాయి, పెద్దోళ్ళు అయ్యారు. మరి లేనోళ్ళ కన్నా ఇచ్చిండు ఎవరన్నా చెప్పువాను? ఏడిచ్చిండు? ఫ్రీ బస్ ఎట్లున్నది? ఫ్రీ బస్ అని ముఖం పెట్టుకోనిండు. ఫ్రీ బస్ ఆయన ఎవడు పెట్టుకున్నాడు? ఫ్రీ బస్సు అంతేనా? ఆయన ఎవడన్నా పెట్టుకున్నాడు ఫ్రీ బస్సు? మా అంటే బస్సులు పెడితే 30-40 అందులో సగం ధర పెట్టనుండే. ఫ్రీ బస్సు పెడితే ఎక్కిన వాళ్ళు ఎక్కువ, ముసలోళ్ళు అయితే చచ్చిపోవట్రి కింద వాడి మీద వాడి. ఎవరన్నా నా సోడికి గెలుతుందా? ఈ మొన్నటిసారి ఇచ్చిండు. ఏవి ముక్కనే ఉన్నాయి జరా మంచి లేవా? ఇక అవి అండిండేది మేము. నాకు అత్తయ్య 6 కిలోల బిడ్డ. 6 కిలోల వడ్డీ చూసినావా మరి? వండిన ఒక్కనాడు కానీ 500 లేదు, అదే ధర. మరి ఎవరిని అడిగినా రావట్లేదు అంటారు. మా గ్యాస్ ఫ్రీ అంటాడు. ఎక్కడ వస్తుంది? అన్ని సరిగానే. కరెంటు బిల్లులు అన్ని కట్టుడే. అన్ని కట్టుడే అవుతాయి. అన్ని కట్టుడే. మొత్తానికి రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లున్నది? ఆడు ఏం చేయలేదు మాకు. రేవంత్ రెడ్డి ఆడు ఉంటేంది పోతేంది. అంతేనా? మాకెందుకు ఆడు? మాకు గవర్నమెంట్ సొమ్మే బాకీ లేదు. ఆడు ఎవడెక్కడ పోతే కథం చేసుకొని తింటున్నాం. ఇందిరా మిల్లులు వచ్చినాయా? మాకు ఇందిరా మిల్లులు రాలే, ఇవ్వాలి ఇల్లు రాలే. అంతే. మొత్తానికి రేవంత్ రెడ్డి ఏం చేసినంటే ఒక మాటలు ఏం చెప్తావు మీకు? ఎవరు మేమేం చెప్పావు? నువ్వు ఇంచుండురా లేకుండా బాగుంటావు. అంతే అంతే. ఒక్కటే మాట. ఎవడేం చేయలేదు మాకు. ఓకే.